నెక్స్ట్ మనము మెదక్ వెళ్దాం. మెదక్లో సంగారెడ్డి జిల్లాలో స్కూళ్ళ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 70 మంది ఒకే క్లాస్ రూమ్లో ఉంటున్నారు. వాళ్ళకి 5 క్లాసులు తీసుకుంటున్నట్లు కూడా టీచర్లు చెప్తున్నారు. సో విద్యార్థులు తక్కువగా ఉండడంతోనే స్కూల్పై అధికారులు కూడా అధికారులు కూడా చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితి ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ హయాంలో గొప్పగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించేందుకు చేపట్టినటువంటి మన ఊరు మనబడి పథకం కూడా పూర్తి స్థాయిలో నీరు గారిపోయిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఏదంటే అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట సమీపంలో ఉన్నటువంటి పోసాన్పల్లి గ్రామం. అయితే ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది, ఒకటే తరగతి గది ఉంది. దాదాపు 70 మంది విద్యార్థులు ఈ తరగతి గదిలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా దాదాపు 5 తరగతులు కూడా ఇదే తరగతి గదిలో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలని తరగతి గదులతో తీవ్ర ఇబ్బందులు, అగచాట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనో వైపు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో మౌలిక వసతులు కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఇంకా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడైనా కూడా అందోల్ నియోజకవర్గం నుంచి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించి నూతన తరగతి గదులను నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలి, నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు కాకుండా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ అంశం మంత్రి దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం అమ్మా న్యూస్ లో కథనం ప్రసారం చేశాక ఈ జిల్లా స్థాయి అధికారులతో పాటు మంత్రి దృష్టికి కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతినిత్యం పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పోసన్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మౌలిక వసతులు, తరగతి గదులు లేకపోయినప్పటికీ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా కూడా తరగతి గదులు ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఇక్కడ తరగతి గదులు లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలకు, అంటే జోగిపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు కూడా కొంతమంది విద్యార్థులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదనపు తరగతి గదులు ఇస్తే కనుక వారంతా కూడా తిరిగి మళ్ళా ఇదే ప్రభుత్వ పాఠశాలలో వచ్చి చేరే అవకాశం ఉందని చెప్పి కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఉపాధ్యాయుల పనితీరు బాగా మెరుగుగా ఉన్నప్పటికీ కూడా తరగతి గదులలో ఏమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇవే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా తరగతి గదుల నిర్మాణం చేపట్టి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు వివిధ పార్టీల నేతలు కాకుండా విద్యార్థి సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే సునీల్, చూసుకున్నట్లయితే అంటే విద్యార్థులు చాలా ఆసక్తితో ఉన్నా కానీ, టీచర్లు ఉపాధ్యాయుల ఆసక్తితో ఉన్నా కానీ విద్యార్థులు అక్కడ కొరతగానే వాళ్ళ వసతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇంత జరుగుతున్నా కానీ ఉపాధ్యాయులు ఎందుకు పై అధికారులకి విన్నవించుకోవడానికి వాళ్ళు వెళ్ళడం లేదు? అదేవిధంగా ఇంతవరకు కూడా విద్యాశాఖకి తెలియదా ఇలాంటి ఘటన, ఇలాంటి దయనీయ పరిస్థితి ఇక్కడ స్కూల్లో ఉందని విద్యాశాఖకి ఇంతవరకు కూడా తెలియదా? ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్య మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టాము, విద్యని మాకు పెట్టుబడి లాంటిదే విద్య అనేది కూడా కేసీఆర్ ప్రభుత్వం చాలా మంది నేతలు కూడా చెప్పిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సునీత మాత్రం ఇప్పటికీ మేము చాలా సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారులకు, డిఓ స్థాయి అధికారులకు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. పదుల సంఖ్యలో కూడా మేము అర్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేవలం చేస్తామనే సమాధానం వస్తుంది తప్ప కార్యాచరణలో ఎక్కడ కూడా కార్యాచరణ చేపట్టలేదు. కార్యాచరణలో ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా సాక్షాత్తు ఉపాధ్యాయురాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మాటల్ని బట్టి మనం చూస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యాశాఖ అధికారులు కొన్ని పాఠశాలల విషయంలో అని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు.